హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నో హర్ష. ఇవాళ మనము సంక్రాంతి గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు హాలిడేస్ ఎప్పటి నుంచి ఎప్పటికో కామెంట్ చేయండి. సంక్రాంతి ఎలా చేసుకున్నారు అవన్నీ కామెంట్ చేయండి. స్కూల్లో 11th నుంచి 18th వరకు హాలిడేస్ ఇచ్చారు, కానీ హోంవర్క్ కూడా ఇచ్చారు. కొంతమంది ఏమో హాలిడేస్ వద్దు అంటున్నారు, కొంతమంది ఏమో హోంవర్క్ వద్దు అంటున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను మా అత్తగారిని వీడియోలోకి తెస్తున్నాను. వెల్కమ్. ఈవిడ మా అత్తగారు, వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది, భారతీ వ్లాగ్స్. నన్ను సపోర్ట్ చేయడానికి నా వీడియోలోకి వచ్చారు. మేమంతా ఒక ఫ్యామిలీ. మేము ఏ పండుగ చేసుకున్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాం. హాలిడేస్ ఎప్పుడు వచ్చినా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వస్తాను. మీరు ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. హాయ్, నా పేరు భారతి. వీడికి అత్తనవుతాను నేను. సో మా హర్ష తన పేరు. సో మా హర్ష సాయి తేజ. హర్ష సాయి తేజ, మేము ముద్దుగా హర్ష అని పిలుచుకుంటాం, ఇంకా ముద్దుగా చోటు అని పిలుచుకుంటాం. సో తను ఇంతకుముందే అంటే రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. సో స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్తో ఉండాలని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తన వీడియోలో ఎక్కువగా కామెడీ రిలేటెడ్గా పెడుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ తోటి తను ఆడుకునే సమయం, తను హోంవర్క్ చేసే సమయం, తనకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది యూట్యూబ్. సో అందుకని చెప్పేసి మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సో మీ ఎంకరేజ్మెంట్ కూడా కావాలి మాకు. సో మా హర్షను బాగా ఎంకరేజ్ చేయండి. మీ ప్రేమను, మీ అభిమానాన్ని మా హర్షకు అందించండి. సో తను కూడా మీరు ఎంత ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే తను ఫ్యూచర్లో అంత ఎదుగుతాడు. సో మీ ఎంకరేజ్మెంట్ తోటే మా హర్ష కాన్ఫిడెన్స్ కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ కూడా కావాలి. సో సంక్రాంతికి ప్రతి పిల్లవాడికి హాలిడేస్ వస్తాయి కదా. సో హాలిడేస్తో పాటు వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు. అది పెద్ద టెన్షన్ అయిపోయింది వాళ్ళకు. ఎప్పుడు చెప్తూ ఉంటాడు, హాలిడేస్ ఇస్తాడు, హోంవర్క్ ఎందుకు ఇవ్వాలి, మాకు ఇచ్చేదే 4 రోజులు సెలవు, దాంట్లో ఎందుకు మాకు హోంవర్క్ పేరు చెప్పి టార్చర్ చేస్తారు, ప్రతిరోజు హోంవర్క్ చేయాలని చెప్పేసి అది ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది, ఎప్పుడు ఎంజాయ్ చేయాలి మేము అని చెప్పేసి మా హర్ష గడ అయితే చాలాసార్లు అన్నాడు. సో పిల్లల బాధ అన్నమాట అది. కాకపోతే ఎవ్రీడే మీరు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఉన్న స్టడీస్ పోతుంది. సో ఎవ్రీడే స్టడీస్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక పార్ట్లా ఉండాలని చెప్పేసి హోంవర్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా హర్ష? హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నావా? అయిపోయింది. ఓకే. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మా హర్ష గారి వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి పిల్లలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటాడో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మా హర్షను కూడా ఎంకరేజ్మెంట్గా మీ యొక్క సబ్స్క్రిప్షన్ని మీ లవ్ని అందించండి. ఓకే, ఈ సంక్రాంతిలో బాగా నీకు స్పెషల్ మూమెంట్ ఏంటి చెప్పు హర్ష? కైట్ ఎగరేయడం. కైట్ అంటే గుర్తొచ్చింది. మాకే స్టార్ట్ అయినప్పటి నుంచి కైట్. ఇంకా మాకు కిరాణం కొట్టు ఉంది కదా, కైట్ మేమే అమ్ముతాం. ఎవ్రీడే న్యూ కైట్ ఎవ్రీడే ఒక్కొక్క కైట్ని మాత్రం చించేస్తాడు, అంతలా ఎగిరేస్తాడు. వాడికి డే అండ్ నైట్ కైట్ దాసనే. ఇంకా తినడానికి కూడా మేము బతిమాలు తీసుకురావాలి. మీ పిల్లలు ఇలాగే ఉంటారా? కామెంట్ అయితే చేయండి. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ పిల్లలు ఎలా ఉంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు హర్ష? మీరు ప్రతి సంక్రాంతికి ఏం చేస్తూ ఉంటారు? నువ్వేం చేస్తావు చెప్పు? నేను హోంవర్క్ రాస్తా, కైట్ ఎగిరేస్తా, మటన్ తింటా, చికెన్ తింటా, ఫిష్ తింటా, ఇంకా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటా, అన్న తమ్ముళ్ళతో ఆడుకుంటా, సైకిల్ మీద తిరుగుతా, ఇంకా అమ్మమ్మ తాతతోటి టైం స్పెండ్ చేస్తా. మేము లేమారా? మీరు ఊకే రారు కదా, అప్పుడప్పుడే వస్తారు. పండుగలకైతే వస్తాం కదా, అదే పండుగ గురించి అడుగుతున్నాం. అదే పండుగలు మేము ఉన్నాం కదరా. ఇప్పుడు ఎవరి పండుగ మాత్రం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మీరు చూడండి, మా వాడు మమ్మల్ని మర్చిపోయాడు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా. అంటే ఇప్పుడు మేము ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ కిందకి వచ్చేసామా? కాదు, మరి మా అమ్మమ్మ, మా తాతయ్య అని అంటున్నావు, మా మామ, మా అత్త అంటున్నావా? ఇప్పుడు కొత్తగా నీకు ఒక మరదల పిల్ల వచ్చింది, దానికి నేను చెప్తున్నా, నేను హట్ అయినాము. జోక్ చేస్తున్నా. సో అదన్నమాట. నీకు ఈ పండుగలో ఈసారి ఈ సంవత్సరం ఈ సంక్రాంతిలో స్పెషల్ మూమెంట్ నీకేంటి చెప్పు? చెప్పిన కైట్ ఎగిరేయడం కాకుండా మహితాతో ఆడుకోవడం. ఓకే, మహితతోటి ఆడుకోవడం. ఎందుకంటే తన మరదల్ నా కూతురు మహిత, ఇది ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట. సో అది చాలా స్పెషల్, బాగా ఆడుకున్నాం. ఫస్ట్ రా దసరా ఎట్లా అయిపోయింది? దసరా మర్చిపోయినా? అది పుట్టింది ఎప్పుడురా? దసరా ముందే. దసరా కాదు, అక్టోబర్లో పుట్టిందా నా కూతురు? అక్టోబర్లో, సెప్టెంబరు, ఆగస్టులో పుట్టింది. దసరా ఎప్పుడు వస్తుంది? అక్టోబర్లో. అవును కదా, సారీ దసరా అయిపోయింది. అంటే సంక్రాంతి ఫస్ట్ ఫెస్టివల్ కదా, అట్లా అంటారు. రాత్రి మొత్తం కట్ చేసి క్యాన్సిల్ మళ్ళీ. సో ఫ్యామిలీలో నీకు ఎవరు బాగా ఇష్టం? మామ కాకుండా అమ్మమ్మ, తాతయ్య, మీ అమ్మ, నాన్న, అక్క, నేను. అమ్మమ్మ. ఎందుకా? రీజన్ ఉంటుంది కదా, ఏమనిపిస్తుంది నీకు? అమ్మమ్మని కొనిపిస్తుంది కాబట్టి ఇష్టం. ఇది పిల్లల మెంటాలిటీ. దిస్ ఈస్ ఇలా అన్నమాట. ఈరోజు సంక్రాంతి పండుగ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం.
మా హర్ష స్మాల్ ఇంట్రడక్షన్. ఇంకా ముందు ముందు వీడియోస్లో మా హర్ష గారు తను మీతోటి ఫ్రెండ్లీ అయ్యి తన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూ చాలా ఓపెన్ అప్ అవుతాడు. సో తనని ఎంకరేజ్ చేస్తూ మీ యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తే తను ఇంకా ఇంట్రెస్టెడ్ మీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడనమాట. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ద్వారానే మీ థాట్స్ అనేది మాకు తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే హర్ష, సే ఎండ్ ఆఫ్ చెప్పి. సరే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఓకే Bye. బాయ్.